రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లవుతున్నా కొంతమంది తెలంగాణ ఉద్యోగులు ఇంకా ఏపీలోనే పనిచేస్తున్నారు. దీంతో వారిని ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నాలను స్పీడప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని గత ఏడాదిలో ఏపీ సర్కారుకు లేఖ రాసింది సర్కార్. ఇప్పుడు మరోసారి ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని కోరుతూ ఇంకో లెటర్ పంపారు అధికారులు. తెలంగాణ స్థానికత ఉండి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వానికి లేఖ రాసింది రాష్ట్ర సర్కారు. గతేడాది మే, జూన్లో 2 సార్లు లేఖ రాసిన జీఏడీ అధికారులు మరోసారి లేఖ రాశారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల వివరాలను వివిధ శాఖల అధికారులు సేకరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తయింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దానికి పైగా గడిచింది. అయినప్పటికీ ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఇప్పటికీ సొంత రాష్ట్రానికి రాలేదు. రాష్ట్ర విభజన సమయంలో ఆల్ ఇండియా సర్వీస్లో రాష్ట్ర స్థాయి క్యాడర్ ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. అయితే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగుల విషయంలో అనేక సాంకేతిక, చట్టపరమైన అంశాల కారణంగా స్పష్టత లేకుండా పోయింది. ఏపీలో పనిచేస్తున్న 1943 మంది ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు ఇప్పటికే ఆప్షన్లు ఇచ్చారు. వీరిని తెలంగాణకు కేటాయించే ప్రక్రియపై ఇరు రాష్ట్రాల అధికారులు చర్చిస్తున్నారు. అయితే ఇందులో ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వస్తామని ఆప్షన్లు పెట్టుకోవడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో పనిచేసి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి వెళ్లామని చెబుతున్నారు. తమ నివాసాలు హైదరాబాద్లో ఉన్నాయని ఏపీ ఉద్యోగులు చెబుతుండటంపై తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బదిలీలో భాగంగా 200 మంది ఏపీ పోలీస్ అధికారులు తెలంగాణకు రానుండటంపై తెలంగాణ స్థానిక ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ సీనియారిటీ, ప్రమోషన్లకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ స్థానికత ఉన్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఓపెన్ కోటాలో రిక్రూట్ అయిన ఉద్యోగులు ఏపీలో 350 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ల కుటుంబాలు, పిల్లలు హైదరాబాద్తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉంటున్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి సోమవారం ఏపీకి వెళ్తున్నామని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. 2014 నుంచి తాము ఇక్కడకు వస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తమ జీవితాలు అనిశ్చితిలోకి వెళ్లాయంటున్నారు ఏపీలో జాబ్ చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు. తాము తెలంగాణ జిల్లాలకు చెందిన స్థానికులమే, కానీ కేటాయింపుల్లో లోపాలతో ఏపీలోనే కొనసాగాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. పండుగలు, కుటుంబ కార్యక్రమాలు, అనారోగ్య పరిస్థితుల్లో అయిన వారితో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ఏపీ, తెలంగాణ వివాదంగా చూడొద్దంటున్నారు. ఇది జీవితాల విషయమని, తమకు ఎవరి ఉద్యోగాలపై ఆశ లేదంటున్నారు. స్వస్థలంలో కుటుంబంతో గౌరవంగా పనిచేసే అవకాశం మాత్రమే కావాలంటున్నారు. రాష్ట్ర విభజన టైంలో పరిపాలనా లోపాలతో తెలంగాణ ఉద్యోగుల విభజన టైంలో ఏపీకి కేటాయించినట్టు చెప్పారు. రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళం ఇప్పుడు అదే రాష్ట్రంలో స్థానం కోసం ఎదురు చూస్తున్నామంటున్నారు.